గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి నటి ప్రధాన పత్రికల్లోని అదేవిధంగా నాగర్ జిల్లా రంగారెడ్డి జిల్లా పరిధిలోని కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన వార్తలు చూసే ముందు మన స్ఫూర్తి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులు ఉంటే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి స్ఫూర్తి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే మన లింక్ పైన కూడా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరుంటున్న తండా, గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా ఏదైనా సరే మీరు నివాసం ఉండే ప్రాంతానికి సంబంధించి ప్రజా సమస్యలు కావచ్చు, లేదంటే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఏవైనా మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మన స్ఫూర్తి న్యూస్లో ప్రసారం చేద్దాం, ప్రపంచానికి తెలిసేలా చేద్దాం. సమస్యలు ఉంటే ప్రజాప్రతినిధుల అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ప్రజా సమస్యల పరిష్కారం కోసం మనందరం కలిసి కృషి చేద్దాం. అందుకోసం మీరు చేయాల్సింది 8919793547 నంబర్కి వాట్సాప్ లేదంటే సామాన్య కాల్ ద్వారా సమాచారం ఇవ్వచ్చు మిత్రులారా. ఈనాటి ప్రధానమైన వార్తల్లోకి మనం వెళ్తే మిత్రులారా, ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి కుమ్మరి గ్రామానికి సంబంధించినటువంటి ఒక అంశం, చిన్నారి 2 నెలల చిన్నారికి సంబంధించిన అంశం అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అగ్నిగుండంగా మారింది. దీనికి సంబంధించి బీసీ సంఘాలని కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. అగ్రవర్ణ కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ ఆలయం వద్ద ఏదైతే డబ్బులు వసూలు చేసే క్రమంలో ఎవరైతే చాకలి కులానికి సంబంధించినటువంటి రజక కులానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఆలయానికి వచ్చిన క్రమంలో డబ్బులు ఎందుకు ఇవ్వాలి అనే కోణంలో ప్రశ్నించిన నేపథ్యంలోనే ఆగ్రహానికి గురైనటువంటి రెడ్డి కులానికి సంబంధించిన వ్యక్తులు కుటుంబ సభ్యులందరిపైన దాడి చేయడం అనేది ఒక సంచలనంగా మారింది. అదేవిధంగా 2 నెలల చిన్నారి పసికంది ఎవరైతే ఉన్నారో పసికంది చావుకు కారణమైనప్పటికీ అగ్నివర్ణ కులాలకు సంబంధించిన వ్యక్తులు, లేదంటే రాజకీయ పార్టీల ప్రోద్బలం కావచ్చు, లేదంటే అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తుల అనుచరులైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తుల గ్రామంలో సర్పంచులు, లేదంటే వాళ్ళ కులానికి సంబంధించిన వ్యక్తులు ఈ నేపథ్యంలోనే రజక కులానికి సంబంధించిన చిన్నారి చనిపోయినా వాళ్ళపైన కుటుంబ సభ్యులందరిపైన దాడి జరిగినా, ఒక ప్రాణం తీసిన వాళ్ళపైన పోలీసులు కనీసం కేసు నమోదు చేయకుండా అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తుల అనుచరులే ఈ దాడికి పాల్పడిన నేపథ్యంలో అధికార పార్టీ అంటే ఇలాంటి దాడులు, అవినీతి అక్రమాలు, లేదంటే అంటే ప్రజలపైన దాడులు జరిగిన ఇలాంటి చర్యలు ఉండవనేది సుస్పష్టం. కాబట్టి అధికార పార్టీలో ఉంటే అవినీతి అక్రమాలు చేసేందుకు, దోపిడీ చేసేందుకు, ఇసుక మాఫియా చేసేందుకు, మైనింగ్ మాఫియా చేసేందుకు, ప్రభుత్వ సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు అర్హులకు చేరకుండా దోచుకు తినేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారం మారిన పార్టీ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలకు మారేందుకు చాలా మంది రాజకీయ నేతలు రెడీగా ఉండడం జరుగుతుంది. అందులో భాగంగానే అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రస్తుత రెడ్డి వర్గానికి సంబంధించిన వ్యక్తులే ఆ రజక కులానికి సంబంధించిన ఈరోజు వాళ్ళ కన్నిటి గోసకు కారణమైన కోణంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి తీన్మార్ మల్లన్న డాక్టర్ విశారదన్ మహారాజ్ సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. సంఘటన స్థలానికి నిన్నగాక మొన్న 2 రోజుల క్రితం చేరుకున్న నేపథ్యంలోనే పోలీసులు అంతో ఇంతో స్పందించడం జరిగింది, లేదంటే బాధితులపైన కేసు నమోదు చేయడం జరిగింది. ఎవరైతే రజక కులానికి సంబంధించి వాళ్ళ పసిపాప చనిపోయి వాళ్ళు అంతిమ సంస్కారాలు నిర్వహించి తిరిగి ఇంటికి వచ్చిన క్రమంలో వాళ్ళపైనే పోలీసులు కేసు నమోదు చేయడం జరిగిందంటే తెలంగాణ పోలీస్ దేశంలో ఎందుకు నెంబర్ 1 అయిందో ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే అధికార పార్టీకి తొత్తులు వ్యవహరించడం జరుగుతుంది. నాడు టీఆర్ఎస్ పార్టీ కానీ నేడు కాంగ్రెస్ పార్టీ కానీ అనేది సుస్పష్టమవుతుంది. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా అందరూ విధి నిర్వహణలో చక్కగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ కొంతమంది వ్యక్తుల తీరు అధికార పార్టీకి తొత్తులుగా మారిన నేపథ్యంలో పోలీసు వ్యవస్థకి, మంచి పోలీసులకు కూడా ఒక చెడు పేరు అనేది రావడం జరుగుతుంది. వాళ్ళ వ్యవస్థ మొత్తం అభాస్కాలు పాలు కావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా తస్మాత్ జాగ్రత్త. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి పోలీసులు కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన నాయకులకు అడుగులకు మడుగులుతూ వాళ్ళకి తొత్తులుగా మారిన నేపథ్యంలో మంచి పోలీసులు కూడా చెడు పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి అంటే చట్ట పరిధిలో విధి విధానాలు ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగా నడుచుకుంటే సమాజంలో మీకు మరింత గౌరవం అనేది పెంపొందుతుంది. సమాజంలో తల్లి, పిల్ల, భార్య, భర్తలు కానీ, అన్నదమ్ములు కానీ ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఎవరికైనా ప్రాణహాని ఉందంటే ఫస్ట్ గుర్తొచ్చేది బంధుమిత్రులు, స్నేహితులు కాదు మిత్రులు. అందుకంటే ముందు ఖచ్చితంగా మాకు భరోసా రక్షణ లభిస్తుందని చెప్పి పోలీస్ స్టేషన్ గుర్తొస్తుంది. అంత నమ్మకమైన పోలీస్ స్టేషన్లోనే కొంతమంది పోలీసుల వ్యవహార తీరు ఈరోజు సంచలనంగా మారింది. ఎవరైతే
బాధిత చిన్నారి కుటుంబానికి సంబంధించి చనిపోవడం జరిగిందో వాళ్ళ కుటుంబ సభ్యులపైన ఈరోజు కేసు నమోదు చేయడం జరిగింది. కానీ ఆ చావుకు కారణమైన వ్యక్తులపైన మాత్రం కేసులు నమోదు చేయకుండా నాగర్ కర్నూలు పోలీసులు అత్యంత దుర్మార్గంగా వివరించడం జరిగిందన్న అంశం అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. బీసీ బహుజన వర్గాలకు సంబంధించిన నేతలందరూ, రాజకీయ నాయకులందరూ కూడా ఇదే అంశానికి సంబంధించి స్పందించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎమ్మెల్సీ తీర్మానం వలన బీసీల గొంతుకై, డాక్టర్ విశారదన్ మహారాజ్ బహుజనుల గొంతుకై నాగర్ కర్నూలు జిల్లాకు తరలి రావడం, అక్కడ ఏవైతే కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందో నిరసన కార్యక్రమాలు ప్రజలతో మమేకమవుతూ ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదొక అంశం అనేది సంచలనంగా మారింది. అదేవిధంగా ఈ నెల 27న బీసీ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించనున్నట్లు బీసీ కులాలపై కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత దాడులు అనేది తీవ్రతరమని, గతంలో ఎన్నడూ ఇంత దాడులు లేవని కొనలో ఆర్ కృష్ణయ్య మాట్లాడడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి బీసీ కులాలు కానీ, బహుజన వర్గాలు కానీ, బీసీ ఎస్సీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఒక్కతాడికి పైకి వచ్చి సమస్య ఎక్కడుంటే ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. అగ్రవర్ణ కులాలకు సంబంధించినటువంటి పెత్తనం ఏదైతే ఉందో, దాడులు ఏవైతే ఉన్నాయో, దౌర్జన్యాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పటికే అగ్రవర్ణ కులాలకు సంబంధించినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి, రాజకీయాల్లో వారే ముందున్నారు. సరే, ముందున్నప్పటికీ కనీసం బతికేందుకు అవకాశం లేకుండా ఈ విధంగా చేయడం సరికాదంటూ నిరసనలు వ్యక్తం చేయడం జరుగుతుంది బహుజన వర్గాలకు సంబంధించి. దీంతో పాటు ముఖ్యంగా మిత్రులారా, అసలు ఈ సంఘటనకి ఏంటి కారణం మిత్రులారా? దేవాలయాల్లో మాత్రమే, హిందూ దేవాలయాల్లో మాత్రమే ఈ టికెట్ పరంపర అనేది కొనసాగుతుంది మిత్రులారా. దేవుని చూడాలంటే టికెట్ అంటే డబ్బు పెట్టాలి. అటు క్రిస్టియానిటీలో కానీ, ఇటు ముస్లింలో కానీ, ముస్లిం సోదరులు ఎక్కడ కూడా ఒక దర్గాకు వెళ్ళాలన్నా లేదంటే చర్చికి వెళ్ళాలన్నా లేని టికెట్ హిందూ దేవాలయాల్లోనే ఎందుకు అన్న అంశం మరోసారి తెరపైకి రావడం జరిగింది. హిందువుల్లో పుట్టి పెరిగినటువంటి హిందూ కుటుంబాలు హిందూ దేవుళ్ళని చూసేందుకు టికెట్ ఎంత ఎక్కువ డబ్బులు ఇస్తే అంత త్వరగా దేవుణ్ణి చూసేందుకు అవకాశం ఉంటుందని కోణంలో ఎంతవరకు సమంజసం? సరే, ఆలయాలకు వచ్చినటువంటి ఈ డబ్బు ఏదైతే సమకూరుతుందో ఆ డబ్బును ఎవరికి పంచడం జరుగుతుందన్న చర్చ ఇప్పుడు రావడం జరుగుతుంది. కాబట్టి హిందూ ఆలయాల్లో ఏదైతే ఈ టికెట్ విధానం ఉందో దీన్ని ఖచ్చితంగా తొలగించాలి అనే కోణంలో డిమాండ్ కూడా ఈ కుమ్మెర గ్రామంలో జరిగినటువంటి సంఘటనతో తెరపైకి మరోసారి రావడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ అధికార అహంకారంతో ఈ రోజు అగ్రవర్ణ కులాలకు సంబంధించిన వ్యక్తులు, బహుజన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులపైన, పేదలు, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులపైన దాడులు చేయడంతో పాటు ప్రాణాలు తీయడం అనేది ప్రజాస్వామ్య విధానంలో సరైనది కాదు. అగ్రవర్ణ కులాలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు చేసే ఇలాంటి పనుల వల్ల కులాలకి మొత్తం కూడా చెడు పేరు రావడం జరుగుతుంది. ఆ కులాల్లో కూడా చాలా మంది మంచి వ్యక్తులు, సమాజం కోసం పనిచేసే వ్యక్తులు ఉంటారు. ఇలాంటి దురహంకారులతోని, కొంతమంది వ్యక్తులతోనే కులం మొత్తానికి, వర్గం మొత్తానికి కూడా చెడు పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వ్యక్తులు ఎవరైతే సమాజానికి చెడు చేయడం జరుగుతుందో వారి కులానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఖచ్చితంగా ఈ సంఘటనకు సంబంధించి బాధ్యత వహిస్తూ ఆ వ్యక్తి ఎవరైతే ఈ బాధ్యతకు పాల్పడడం జరిగిందో, ఈ సంఘటనకు పాల్పడడం జరిగిందో వాళ్ళు కూడా, వాళ్ళ కులాలకు సంబంధించిన వ్యక్తులు కూడా మానవతా దృక్పథంతో వ్యవహరించి ఖచ్చితంగా సంఘటనకు కారణమైన వ్యక్తులను ఖచ్చితంగా శిక్షించాలనే కోణంలో వాళ్ళు బయటికి రావాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. ఇక రాష్ట్ర స్థాయి అంశాలకు సంబంధించిన వార్తలు ఒకసారి చూద్దాం. ఉద్యోగులకు తీపి కబురు, 1.20 కోట్ల ప్రమాద బీమా పెన్షనర్లకు వర్తింపు, సహజ మరణానికి 60 ఏళ్ల వరకు 10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్, 1056 కోట్లతో ఉద్యోగుల ఆరోగ్య పథకం, ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో రైలు, హైదరాబాద్ కు వరాలు. మార్చి 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు, 20న బడ్జెట్ మంత్రివర్గ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి. బీసీ రిజర్వేషన్లు తెలాకే పరిషత్ ఎన్నికలు, ఈ సొల్లు కబుర్లు ప్రతిసారి చెప్తూనే ఉంటారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. సర్పంచ్ ఎన్నికలకు ముందు చెప్పారు, మున్సిపల్ ఎన్నికలకు ముందు చెప్పారు, మిగిలింది పరిషత్ ఎన్నికలు కూడా పరే తెచ్చుకుని పత్తలే కూడా అవుతాయి, అయిపోతాయి. బీసీ ఉండదు, రిజర్వేషన్ ఉండదు, అడిగేటో లేడు, అడిగేటో లేడు. నేను కులవివక్ష ఎదుర్కొని అంటున్నాడు ఒక నాయకుడు. 64 దేశాలతో మైత్రికి పార్లమెంటరీ బృందాల ఏర్పాటు, ఒక్కో గ్రూప్ లో 11 మందికి చోటు, 7 తెలుగు రాష్ట్రాల ఎంపీల నేతృత్వం. అట్టుడిగిన మెక్సికో, డ్రగ్స్ మాఫియా డాన్ ఎల్ మెంచో హతం, అనంతరం రెచ్చిపోయిన అతడి అనుచరులు 25 మంది నేషనల్ గార్డ్స్ సభ్యుల హతం, సైన్యం కాల్పుల్లో 62 మంది డ్రగ్స్ ముఠా సభ్యుల మృతి. తక్షణమే ఇరాన్ను వీడండి, భారత్ పౌరులకు కేంద్రం హెచ్చరిక. నేటి నుంచి అమెరికా సుప్రీం తీర్పు అమల్లోకి. కొడిగడుతున్న ఆయుష్, 6 నెలలుగా మందులు లేవు, కమిషన్ల కోసమే టెండర్ల ప్రక్రియ నిలిపివేత. తెరపైకి బడే చొక్కారావు పేరు, నేడు దేవ్జీ లొంగుబాటు, మరో 40 మంది కూడా.
ఇంటర్ విద్యార్థులు అరగంట ముందు రండి, రేపటి నుంచి పబ్లిక్ పరీక్షలు, హాజరు కానున్న 9,97,075 మంది. హాల్ టికెట్లు ఇవ్వకపోతే యాజమాన్యులపై చర్యలు, బోర్డు కార్యదర్శి కృష్ణాదిత్య పేర్కొన్నారు. ప్రతిసారి ఇట్నే అంటారు, ఎవరు చర్య తీసుకుంటారు చెప్పండి, అంతా మీ దోస్తులే. అకాల వర్షం ఆగమాగం. ఉమ్మడి నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాలో వానలు, నేడు పలుచోట్ల కురిసే అవకాశం. ముందొస్తాయి ముంచేస్తాయి. ఆన్లైన్ లో వెతకగానే ఫేక్ వెబ్సైట్లు ప్రత్యక్షం. నకిలీ రివ్యూలు, యాడ్లతో సైబర్ నేరగాళ్ల మాయాజాలం. క్లిక్ చేస్తే గాలానికి చిక్కినట్లంటూ ఒక వార్త. ఆశా కార్యకర్తల చలో హైదరాబాద్ ఉద్రిక్తం. రణరంగంగా మారిన కోటి పరిసరాలు అంటూ ఒక వార్త. వెలుగు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి ప్రధానమైన వార్తలు ఏంటో చూద్దాం. రాష్ట్రంలో అకాల వర్షం. హైదరాబాద్ సిటీ సహా పలు జిల్లాల్లో మోస్తరు వానలు. ఎదురు గాలులకు నేలరాలిన పంటలు, విరిగిపడిన చెట్లు. అత్యధికంగా నిర్మల్ జిల్లాలో 4.2 సెంటీమీటర్ల వాన. రాష్ట్రంలో ఒక్కసారిగా మారిన వాతావరణం. ఇవాళ కూడా 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. అంగన్వాడీ టీచర్లకు స్పెషల్ క్లాసులు. అంగన్వాడీ కేంద్రాలు, కార్పొరేట్ ప్లే స్కూళ్లకు దీటుగా మారబోతున్నాయి. చిన్నపిల్లలకు ఆటపాటలతో పాటు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ రేంజ్ లో చదువు చెప్పేందుకు అంగన్వాడీ టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. టీజీపీఎస్సీ ఓటీఆర్ అప్డేట్ కు గడువు పెంపు. అభ్యర్థులు వన్ టైం రిజిస్ట్రేషన్ అప్డేట్ చేసుకునేందుకు టీజీపీఎస్సీ మరోసారి గడువును పొడిగించింది. వచ్చే నెల 25 వరకు తమ వివరాలను అప్డేట్ చేసుకోవచ్చని తెలిపింది. ఇదే చివరి అవకాశం అని తేల్చెప్పింది. గ్రేటర్ ఆర్టీసీకి 1085 ఎలక్ట్రిక్ బస్సులు. గ్రేటర్ హైదరాబాద్ లో ఆర్టీసీ 100% ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణలో భాగంగా తాజాగా ఆర్టీసీ 1085 బస్సులను కొనుగోలు చేయనుంది. మేరకు ఈవీ బస్సుల సరఫరా సంస్థ ఒలెక్ట్రాకు సోమవారం లెటర్ ఆఫ్ ఇండెంట్ జారీ చేసింది. ట్రంప్ టారిఫ్లు నేటి నుంచి బంద్. యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ అధికారిక ప్రకటన. అమెరికా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో నిర్ణయం. టారిఫ్ల రీఫండ్ పై క్లారిటీ ఇవ్వని సిబిపి. కొత్త టారిఫ్ల పైన సందిగ్ధత. దోస్తులు తగ్గుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా స్నేహితుల కొరత. 1960లో ఒక్కొక్కరికి 100 మంది ఫ్రెండ్స్. 1990లో 5గురే. ఇప్పుడు ఒక్కరు ఉండడం కూడా గగనమే. మన దేశంలో 12 నుంచి 15% మందికి ఫ్రెండ్సే లేరు. అర్బన్ లో 43% మందికి ఒంటరితనమే ఇష్టం. ఇది ఫ్రెండ్షిప్ రిసెషన్ అంటున్న సర్వేలు. ఐసోలేషన్ కు అలవాటు పడుతున్న జంజీలు. సైలెంట్ కిల్లర్, ఫ్యాటీ లివర్. హైదరాబాద్ లో ప్రతి 5గులో 2కి సమస్య. సిటీలో 40% మందికి ఫ్యాటీ లివర్. బాధితుల్లో 50% పురుషులు, 33% మహిళలు. ఇక మందు కొట్టకపోయినా ముప్పు సన్నగా ఉన్నోళ్లను వదలదు. బిర్యానీలు, జంక్ ఫుడ్, సిట్టింగ్ జాబులతో రిస్క్. సిఎస్ఐఆర్ స్టడీలో షాకింగ్ విషయాలు. కుల అహంకారానికి చిన్నారి బలి. నాగర్ కర్నూలు జిల్లాలో చిన్నారి మృతి వెనుక కుల వివక్ష. అగ్రకులాల దాడిలో మృతి చెందిన 2 నెలల పసికందు. పాపను వెంట తీసుకుని దైవదర్శనానికి వెళ్లిన భార్యాభర్తలు. ఆలయంలో అక్రమ వసూళ్లను ప్రశ్నించిన గణేష్. గదిలోకి తీసుకువెళ్లి కులం పేరుతో దూషిస్తూ దాడి చేసిన 2 కులస్తులు. భర్తను కొట్టొద్దని అడ్డం వెళ్లిన అతని భార్య మౌనికను తోసేసిన నిందితులు. 2 నెలల చిన్నారి కింద పడి తీవ్ర అస్వస్థత, చికిత్స పొందుతూ మృతి. బాధితులపై పోలీసుల కేసు. విమర్శలు రావడంతో ఎట్టకేలకు 3 రిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన. సిగ్గుండాలరా బాధితుల మీద కేసు పెట్టడానికి. బతుకులు పాడుగాను గిరానికి మాత్రం వస్తుంది మీ కేసు పెట్టడానికి. సంఘటన కారణమై పిల్ల చచ్చిపోయింది, 2 భార్యాభర్తల మీద గొడవ వేయి వాళ్ళని తన్నులను మాత్రం కేసు పెట్టారా మీరు? ఏం డ్యూటీ చేస్తారా మీరు? బతుకులు పాడైపోను. బ్రోకర్ పని చేసుకోవాలి. ఏదైతే రేషన్ మాఫియా మన దగ్గర 365 రోజులు ఉంటాయి తెలంగాణలో. మైనింగ్ మాఫియా ఉంటుంది, ఇసుక మాఫియా ఉంటుంది. ఆ పని చేసుకుంటారా? ఇలాంటి పనులు చేస్తాడు. ఉద్యోగులు, పెన్షనర్లకు డిజిటల్ హెల్త్ కార్డులు. క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ కు ఆమోదం. రాష్ట్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు. 1056 కోట్లతో ట్రస్ట్. ఉద్యోగుల వాటాకు సమానంగా సర్కారు కంట్రిబ్యూషన్. ర్యాపిడో బైక్ ను ఢీకొట్టిన వాటర్ ట్యాంకర్. రైడర్ వెనుక కూర్చున్న యువతి మృతి. 2 మృతి. హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఘటన చోటు చేసుకుంది. జార్ఖండ్ లో కూలిన ఎయిర్ అంబులెన్స్. 7గురు మృతి. రాంచీ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ప్రమాదం. రోగిని తరలించే క్రమంలో కూలిపోయిన విమానం. రేపటి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి అటెండ్ కానున్న 9.97 లక్షల మంది స్టూడెంట్స్. రాష్ట్ర వ్యాప్తంగా 1495 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు. నిర్ణీత టైం కంటే 5 నిమిషాలు లేట్ అయినా అనుమతి. ఫీజుల పేరుతో వేధిస్తే కాలేజీలపై చర్యలు. ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య. హాల్ టికెట్ పై ప్రిన్సిపల్ సిగ్నేచర్ లేకుండా అనుమతిస్తామని వెల్లడి. ఇది ప్రజాప్రభుత్వం అంటే ఇది. ఇప్పుడు కేసీఆర్ ఉండి దొంగపాటి ఉండి ఏం చేశారంటే
అర్ధగంట ముందే రావాలి, నిమిషం లేట్ అయినా నో ఛాన్స్. ఈ నిమిషం లేట్ అయ్యి నడికేది ఉంది, నాకు అర్థం కాదు. పనికి మళ్ళ నాయకులు, పనికి మళ్ళ ప్రభుత్వాలు ఉంటే గట్లనే ఉంటుంది. ఆయన ఎంతో మంది ఎగ్జామ్ రాయకుండా పరీక్షలకు, చదువుకు, జీవితాలకు దూరం అయిపోయారు దొంగల ప్రభుత్వం వల్ల, దొంగల వల్ల. నెదర్లాండ్స్ కు యువ సారథి. నెదర్లాండ్స్ లో కొత్త సంకీర్ణ సర్కారు కొలువుదేరింది. 35 ఏళ్ల రాబ్ జటన్ దేశ ప్రధానిగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మీ పనితీరు చూసుకోండి, మీ పని మీరు చూసుకోండి, బ్యాంకులు కాసా డిపాజిట్ల పెంపుపై దృష్టి పెట్టాలని, మిస్ సెల్లింగ్ కు దూరంగా ఉండాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. 97.37 లక్షల ఓట్ల తొలగింపు. సర్ ప్రక్రియలో భాగంగా తమిళనాడులో ఏకంగా 97.37 లక్షల ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారు. ముకుల్ రాయ్ కన్నుమూత. బెంగాల్ రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న కేంద్ర మాజీ మంత్రి, టీఎంసీ నేత ముకుల్ రాయ్ కన్నుమూశారు. సర్కారు ఉద్యోగులకు ఆరోగ్య బీమా అంటూ ఒక వార్త వచ్చింది. జనగణనలో 33 ప్రశ్నలు, రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం. జనగణనలో భాగంగా తొలుత హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సెస్. యజమానితో పాటు ఇంటి సమాచారం సేకరణ, ఇల్లు నిర్మించిన తీరు, గదుల వివరాలు చెప్పాలి. కార్లు, మోటార్ సైకిళ్ల వివరాలు వెల్లడించాలి. ఇంకా ఈ వివరాలు ఇవ్వాలి. ఇంటి నెంబర్, మున్సిపల్ అయినా స్థానిక సంస్థ అయినా జనగణన నెంబర్, జనగణన ఇంటి నెంబర్, ఇంటి ఫ్లోరింగ్ ఎలా నిర్మించారు, గోడల నిర్మాణం ఏంటి, పైకప్పు నిర్మాణం ఏంటి, గృహ వినియోగం ఏంటి, గృహ స్థితి ఏంటి, కుటుంబ సభ్యుల సంఖ్య ఎంత, ఇంట్లో నివసించే వారి సంఖ్య, కుటుంబ యజమాని పేరు, కుటుంబ యజమాని జెండర్, కుటుంబ యజమాని ఎస్సీ ఎస్టీ ఇతర వర్గాలకు చెందిన వారా, ఇంటి యజమాన్య స్థితి ఏంటి, ఇంట్లో ఉన్న గదుల సంఖ్య, వివాహిత దంపతుల సంఖ్య, తాగునీటి ప్రధాన వనరు, తాగునీటి వనరుల లభ్యత, విద్యుత్ ప్రధాన వనరు ఏంటి తదితర అంశాలకు సంబంధించి వివరాలు ఇవ్వాలి అంటూ ఒక వార్త వచ్చింది. జనగణన 2027 తొలి విడతకు సంబంధించిన ప్రస్తావనని రాష్ట్ర మంత్రివర్గం సోమవారం ఆమోదించింది. 33 ప్రశ్నలతో హౌస్ లిఫ్టింగ్, హౌసింగ్ సెన్సెస్ నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధమవుతుంది. సాధారణంగా వేసవి సెలవుల సమయంలో దీన్ని నిర్వహిస్తారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని రిజిస్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ ఇండియా జనగణన ప్రక్రియను నిర్వహిస్తుంది. రాష్ట్రాల వారీగా జనగణన విభాగం సంచాలకులు దీన్ని పర్యవేక్షిస్తారు. ప్రతి ఇంటికి సిబ్బంది. తొలి విడత జరిగే హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సెస్ లో భాగంగా జనగణన సిబ్బంది ప్రతి ఇంటిని సందర్శించి నిర్దేశించిన ఫార్మాట్ కు అనుగుణంగా వివరాలను సేకరిస్తారు. తమ పరిధిలోని ప్రతి ఇంటి వద్ద మొత్తం 33 రకాల ప్రశ్నలు అడిగి సమాచారం సేకరించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆయా వివరాలను పౌరులు తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుంది. కేంద్రంతో పాటు రాష్ట్రాలు అమలు చేసే కార్యక్రమాలన్నింటికీ జనగణన గణాంకాలే అత్యంత ప్రామాణికం. ఈ వివరాల ఆధారంగానే ప్రభుత్వం వివిధ కార్యక్రమాల అమలుకు వ్యూహాలు రచిస్తుంది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు రిజర్వేషన్ల అమలు, డీలిమిటేషన్ తదితరాలన్నింటికీ జనగణన కీలకం. దేశంలో చివరిగా 2011లో జనగణన జరిగింది. తర్వాత 2021లో జరగాల్సి ఉండగా COVID-19 ప్రభావంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది. తాజాగా ప్రారంభమైన సెన్సస్ 2027 ప్రక్రియలో ఎన్యూమరేటర్ తన మొబైల్ ఫోన్లో వివరాలు సేకరిస్తారు. ప్రత్యేక యాప్ పోర్టల్ ద్వారా ప్రశ్నలకు సమాధానాలు స్వీకరిస్తారు. ఇంకా మరికొన్ని వివరాలు చూస్తే లెట్రిన్ సౌకర్యం ఉందా, లెట్రిన్ నిర్మాణం రకం, మురుగునీటి అవుట్లెట్ బాత్రూమ్ సౌకర్యం, వంటగది, ఎల్పిజి పిఎన్జి కనెక్షన్, వంట ఇంధనం రకం, రేడియో లేదంటే ట్రాన్సిస్టర్, టెలివిజన్ ఉందా, ఇంటర్నెట్ సౌకర్యం ఉందా, ల్యాప్టాప్ లేదంటే కంప్యూటర్ ఉందా, టెలిఫోన్, మొబైల్, స్మార్ట్ ఫోన్ ఉన్నాయా, సైకిల్, స్కూటర్, మోటార్ సైకిల్, మోపెడ్, కారు, జీప్, వ్యాన్ ఏమైనా ఉన్నాయా, కుటుంబంలో వినియోగించే ప్రధాన ధాన్యం ఏంటి, మొబైల్ నెంబర్, జనగణన సమాచారం కోసం అంటూ ప్రధానంగా వార్తలు రావడం జరిగింది. ఇవన్నీ వివరాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి జనగణన సర్వేకు సంబంధించిన వివరాలు సేకరించనున్నట్లు ప్రధానంగా వార్త వచ్చింది. బెంగాల్ దుస్థితి చూసి నా గుండె పగిలిందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. మమతా పాలనలో సర్వనాశనం. బెంగాలీలకు మోదీ బహిరంగ లేక అన్ని రంగాల్లోనూ రాష్ట్రం వెనుకబడింది. జనం మార్పు కోరుతున్నారన్న ప్రధానమంత్రి ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి. ఏఐ గుప్పిట్లోకి కోచింగ్ మాడ్యూల్. జాతీయ పరీక్షలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధిపత్యం. నీట్ జేఈ పరీక్షల కోసం సరికొత్త లెర్నింగ్ మాడ్యూల్స్. ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ కోసం సరికొత్త టెక్నాలజీ. 2028 నాటికి 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు. నాణ్యత తప్పితే ఒత్తిడి పెరుగుతుందనే ఆందోళన. సరైనదిగా ఉండాల్సిందే అంటున్న ఉన్నత విద్యా మండలి.
నమస్తే తెలంగాణలో ఏం మాటలు చూద్దాం. మూసి ముసలం 24,000 ఎకరాలకు రెడ్ మార్క్, 1,00,000 ఇండ్లకు ఎసరు. నదికి ఇరువైపుల కిలోమీటర్ దూరం భూసేకరణ. హిమాయత్ సాగర్ భూ సర్వేతో బయటపడ్డ గుట్టు. తొలుత 3,200 ఎకరాలు సేకరిస్తామని బుకాయింపు, 10,000 నిర్మాణాలు ప్రభావితమవుతాయని గెజెట్. కానీ 24,000 ఎకరాలు చెరబట్టేందుకు సర్కారు స్కెచ్. రేవంత్ ప్రభుత్వం దాగుడుమూతలు పటాపంచలు. ఏడాది కిందటే బయటపెట్టిన నమస్తే తెలంగాణ. కేసీఆర్ విలువ ఇప్పుడు తెలుస్తుందంటూ ఒక ఆయన మాట్లాడుతున్నాడు. కిస్మత్పూర్ కు సంబంధించిన మూసి బాధితుడు. కేసీఆర్ ను ఓడించి తప్పు చేసినాం, కేసీఆర్ విలువ మాకు ఇప్పుడు తెలుస్తుంది. రేవంత్ రెడ్డిని గెలిపించి పెద్ద తప్పు చేసినాం. ఎన్నికల్లో ఖర్చు పెట్టిన 1,000 కోట్ల రూపాయలు తిరిగి సంపాదించేందుకు మా ఇల్లు కూల్చి మా భూములు లాక్కుంటున్నాడు. మూసి సుందరీకరణకు మా భూములకు సంబంధం ఏంటి? మమ్మల్ని వేధించి భూములు లాక్కునేందుకు కాంగ్రెస్ సర్కారు కుట్ర చేస్తుంది. కేసీఆర్ 10 ఏళ్లలో ఒక ఇల్లు కూడా కూల్చలేదు. రేవంత్ రెడ్డి 2 ఏళ్లు చేసిన పాలనంతా కూల్చడం, లాక్కోవడమే. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ని గెలిపించుకుంటాం, ఆయన వస్తేనే మాకు మేలు జరుగుతుందంటూ సొంత డబ్బా కొట్టుకుంటుంది పేపర్. ఇక మళ్ళీ మొలుస్తున్న కాంగ్రెస్ కంచెలు. సీఎం కొత్త క్యాంప్ ఆఫీస్ కు 9 కోట్లతో కోట గోడలు. నాడు ప్రగత్ భవన్ పై కూతలు, నేడు శత్రు దుర్భేద్యమైన కోటలు. ఎంసీహెచ్ఆర్డి గెస్ట్ హౌస్ ను సీఎం క్యాంప్ ఆఫీస్ గా మార్చే యోచన. దాని చుట్టూ ప్రహరీ, ఐరన్ గ్రిల్స్, వాచ్ టవర్స్ నిర్మాణ పనులు. ఈ నెల 13న టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ మనుమడు ఆడుకోవడానికి వీలుగా 5 కోట్లతో వరల్డ్ క్లాస్ ఫుట్బాల్ గ్రౌండ్ ఇప్పటికే నిర్మాణం. 2 కొండలను తవ్వి ప్లే గ్రౌండ్ నుంచి గెస్ట్ హౌస్ కు ప్రత్యేక రోడ్డు. పోరాటం సాగుతుండగానే ప్రైవేటుకు 1085 ఎలక్ట్రిక్ బస్సులను కొత్తగా ఇండెంట్. కార్మికుల ఆందోళనలు లెక్క చేయని ప్రభుత్వం. సెక్రటరియట్ ముట్టడికి గంటల ముందే నిర్ణయం. సంస్థను క్రమంగా ఆక్రమిస్తున్న ప్రైవేట్ సంస్థలు. ఇప్పటికే రూట్లను స్వాధీనం చేసుకున్న వైనం. హైదరాబాద్ సహా జిల్లాలో ఈవీ బస్సులు. ఛార్జింగ్ పాయింట్ల కోసం డిపో స్థలాల కబ్జా. లాభాలనిచ్చిన కార్గో వ్యవస్థ ప్రైవేట్ చేతుల్లోకి. ప్రైవేట్ పరమైతే 18,000 మంది రోడ్డు పాలు. నేడు చెలో సెక్రటరియట్, అడ్డుకుంటే బస్సులు ఆపేస్తామని జేఏసీ హెచ్చరిక. పరిషత్ ఎన్నికలు భరోసా రెండూ లేనట్టే. 2 కీలక అంశాలపై చర్చ లేకుండానే ముగిసిన మంత్రివర్గ సమావేశం. మార్చి 20న బడ్జెట్, 16న అసెంబ్లీ సమావేశాలు. బడ్జెట్ సమావేశాల తేదీలపై గందరగోళం. 16న రాజ్యసభ సభ్యుల ఎన్నిక, బడ్జెట్ రోజున రంజాన్, 19న ఉగాది. పండుగల వేళ సభపై భిన్నాభిప్రాయాలు, కేబినెట్ భేటీలు, పలు నిర్ణయాలు. మెట్రో పూర్తి స్వాధీనానికి ఆమోదం. కూలిన కుట్రలు. కాళేశ్వరంపై కాంగ్రెస్ దుష్ట రాజకీయం పటాపంచలు. నిన్నటి వరకు నిరర్థకమట, ఇప్పుడు వాడుకుంటారట. ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలతో మరోసారి తేటతెల్లం. ప్రాజెక్టు మొత్తమే పనికిరాదంటూ ఇన్నాళ్ళు దుష్ప్రచారం. బరాజులన్నీ నిరుపయోగమని బద్నాం చేసిన కాంగ్రెస్. కమిషన్లు, విజిలెన్స్ విచారణ పేరిట 2 ఏళ్లుగా పబ్బం. తాజాగా మరమ్మతులు చేసి వినియోగిస్తామని వెల్లడి. నిప్పుల కొల్లిమిల కుమ్మెర గ్రామం. పసిబిడ్డ మృతి ఘటనపై నిరసనల వెల్లువ. సర్కారు తీరుపై ప్రజా సంఘాల మండిపాటు. నాగర్ కర్నూలు జిల్లాలో బాధిత కుటుంబం ధర్నా. బాధ్యులను అరెస్టు చేయాలని బీఆర్ఎస్ అఖిలపక్షం ప్రజా సంఘాల నేతల డిమాండ్. నిప్పుల కొలిమిల కుమ్మెర గ్రామం. పసిబిడ్డ మృతి ఘటనపై నిరసనలకు మద్దతు. సర్కారు తీరుపై ప్రజా సంఘాల మండిపాటు. నాగర్ కర్నూలు అంబేద్కర్ కాలనీలో శిశువు కుటుంబ సభ్యుల ధర్నా. బాధ్యులను అరెస్టు చేయాలని బీఆర్ఎస్ అఖిలపక్షం ప్రజా సంఘాల నేతల డిమాండ్. దళిత బీఎస్పీ నేతల మద్దతు. ముఖ్యమంత్రి బంధువులు కావడంతోనే కేసులు పెట్టడం లేదని ప్రజా సంఘాల ఆరోపణ. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో పసికందు మరణం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కుటుంబంపై దాడి జరగగా 2 నెలల శిశువు చనిపోయి 3 రోజులు అవుతున్న అటు ప్రభుత్వం కానీ ఇటు పోలీసులు న్యాయం చేయలేకపోయారు. దాడి చేసిన 8 మందిపై హత్య కేసు నమోదు చేయకుండా పోలీసులు చేతులు ఎత్తేయడంతో బీఆర్ఎస్ తో పాటు దళిత బహుజన బీసీ ప్రజా సంఘాల నాయకులు ధర్నాకు దిగారు. నాగర్ కర్నూలు పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో ధర్నా శిబిరాన్ని ఏర్పాటు చేయగా సోమవారం అఖిలపక్షంతో పాటు సిపిఎం, బీఎస్పీ, బహుజన ప్రజా సంఘాలు, రజక కుల సంఘాల రాష్ట్ర ప్రతినిధులు సందర్శించి మద్దతు తెలిపారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని అధికారంలో ఉన్న రెడ్లైన స్థానిక ఎమ్మెల్సీ రాజేష్ రెడ్డి దామోదర్ రెడ్డిపై మండిపడ్డారు. అగ్రకుల పెత్తందారుడైన మధుసూదన్ రెడ్డి కాలుతో పసికందును తన్నడంతో ఇంటర్నల్ గా గాయాలై చికిత్స పొందుతూ మరణించిందనేది బహిరంగ రహస్యమని ప్రజా సంఘాల నాయకులు విమర్శించారు. దాడికి కారకులంతా సీఎం బంధువులు అయినందువల్లనే వారిపై కేసులు పెట్టడం లేదని ఆరోపించారు. కుమ్మెర సర్పంచ్
తుకారం రెడ్డి ఎమ్మెల్సీ బావమరిది కావడం వల్లే వెనకేసుకొస్తున్నారని నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మర్రి జనార్దన్ రెడ్డి సదరు కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు ఇంటి నిర్మాణానికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. కుటుంబానికి న్యాయం జరిగే వరకు దాడి చేసిన వారిని అరెస్ట్ చేసే వరకు ఆందోళన ఉధృతమయ్యే అవకాశాలు లేకపోలేదు. అయితే శిశువు మృతికి సంతాపం తెలుపుతూ ఉమ్మడి జిల్లాలో నిరసనలు కొనసాగాయి. బిజినేపల్లి, చారగొండ, తిమ్మాజిపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ రజక బీసీ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ ప్రదర్శించారు. కల్వకుర్తిలో కూడా నిర్వహించారు. సర్పంచ్ను పదవి నుంచి తప్పించాలంటూ ఒక ఆయన డిమాండ్ చేయడం జరుగుతుంది. కుమ్మెర మల్లన్న జాతరలో పసికందు మరణానికి కారకుడైన తుకారం రెడ్డిని సర్పంచ్ పదవి నుంచి తప్పించాలి. చంటిపాప ఉందని బాలింత అని కూడా చూడకుండా ఫుట్బాల్ ను తన్నినట్టుగా 2 నెలల శిశువు మరణానికి కారకుడైన రెడ్లపై వెంటనే హత్య కేసు నమోదు చేయాలి. బీసీలకు అన్యాయం జరిగితే రెడ్లను వెనకేసుకు రావడం చూస్తే ఇక్కడి రెడ్లైనా ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు మనపై ఎంత ప్రేమ ఉందో బహుజనులపై తెలుస్తుందంటూ పేర్కొన్నారు. ఇంతటి దారుణం జరిగిన స్థానిక ప్రజాప్రతినిధులు ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదు. పసిబిడ్డ చనిపోయిన విషయంపై సిఐ అశోక్ రెడ్డితో మాట్లాడితే నిర్లక్ష్య ధోరణి అవలంబించారు. ఎందుకంటే అంత అలకులమే కదా. ఇక ఎస్పీ లేదంటే డిఎస్పీ ఈ కేసు విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు. ఎందుకంటే ఎస్ఐ అలా కులములు కదా, అంతా అలా చూసుకుంటారని లెక్క. ఈ ఘటనపై ఏదో ఒక నిర్ణయం తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి. సర్పంచ్ పక్కన ఉండి కూడా దాడి చేసిన వారిని ఏమన్నా లేదంటే దగ్గర ఉండి మరి దాడి చేయించినట్లు భావించాల్సి వస్తుంది. అతడిని సర్పంచ్ పదవి నుంచి తొలగించాలని కలెక్టర్ను కోరారు. కలెక్టర్ గాని ఎస్పీ గాని స్పందించి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మా రజకులు ఆందోళన ఉధృతం చేస్తారని హెచ్చరించారు. రాష్ట్రంలో 33 జిల్లాలో రజక సంఘాల ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిస్తామని తెలిపారు. గోపి తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడి సందర్భంగా పేర్కొన్నారు. ఇక సాయి మహారాజ్ పేర్కొన్నారు. ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏమన్నాడంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం. కుమ్మెర మల్లన్న జాతరలో పసికందు మరణానికి కారకులైన 8 మంది రెడ్లను అరెస్టు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తాం. బాధిత కుటుంబంపై మొదటగా దాడికి పాల్పడిన శ్రీనివాసరెడ్డి ఇంటిని ముట్టడించి 24 గంటలు గడుస్తున్న పోలీసుల్లో చలనం లేదు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీల అండతో పోలీసులు కేసు పెట్టే విషయంలో తాత్సారం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం దారుణం. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు సబ్బండ కులాల ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతి చేస్తాం. చంద్రకళ గణేష్ మౌనికకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. పసికందు మరణ విషయంలో పోలీసులు ఇప్పటికీ మర్డర్ కేసు కాకుండా హత్యాయత్నం కేసు నమోదు చేయడం సరికాదు. రెడ్డి కులానికి చెందిన సిఐకి ఫిర్యాదు చేస్తే దాడి చేసిన రెడ్లపై కేసు బనాయించేందుకు ఇష్టం లేక సెలవులో వెళ్లిపోయాడు. ఎస్ఐ డిఎస్పీని ముందుకు తోస్తూ సిఐ రెడ్లకు వంత పాడుతున్నాడు. సీఎం సొంత జిల్లాలో ఇంతటి అమానవీయ ఘటన జరిగిన ఓవైపు అధికారికంగా రాజేష్ రెడ్డి పోలీసుల తరఫున సిఐ అశోక్ రెడ్డి మర్డర్ కేసు పెట్టకుండా అడ్డుపడుతున్నారని తెలుస్తుంది. నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపే వరకు ఆందోళన విరమించబోమంటే సందర్భంగా పేర్కొన్నారు. ఇక కుమ్మెర ఘటనపై బీసీల ఆగ్రహం. కాంగ్రెస్ సర్కారు తీరుపై నిప్పులు చెరిగిన నేతలు మేధావులు. దాడి ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా కుమ్మెర ఘటనపై పలుచోట్ల వెల్లువెత్తిన నిరసన కార్యక్రమాలు. బీసీ కమిషన్ కూడా సీరియస్ అయింది. చూద్దాం ఒకసారి. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర జాతరలో చోటు చేసుకున్న అగ్రకుల పెత్తందారుల దాడిపై రాష్ట్రంలో బీసీ కుల సంఘాల నేతలు మేధావులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సర్కారు తీరుపై పోలీసుల ఉదాసీనతపై నిప్పులు చెరుగుతున్నారు. కుమ్మెరలో జరిగిన మల్లయ్య జాతర సందర్భంగా రజక కుటుంబానికి ఆలయ ప్రవేశాన్ని నిరాకరించడంతో పాటు వారిని నిర్బంధించి దాడికి పాల్పడడం, ఈ క్రమంలో 2 నెలల పసికందు ప్రాణాలను కోల్పోయిన అమానవీయ ఘటనను రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు కుల సంఘాలు ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. ఆ రజక కుటుంబాన్ని గంటల పాటు గదిలో నిర్బంధించి చితకబాదను దారుణమని మండిపడ్డారు. 8 మంది అగ్రకుల దురహంకారాలను రక్షించే విధంగా పోలీసులు వ్యవహరిస్తూ బాధితులపైన అక్రమ కేసులు బనాయించడంపై మండిపడుతున్నారు. కేవలం 4 మాత్రమే అరెస్ట్ చేశారని, హత్య జరిగిన హత్యాయత్నం కేసు మాత్రమే నమోదు చేయడంపై బీసీలు బగ్గుమంటున్నారు. ఈ ఘటన అనంతరం కలెక్టర్ ఎస్పీ ఆ గ్రామాన్ని ఇంతవరకు ఎందుకు సందర్శించలేదని ప్రశ్నిస్తున్నారు. మరి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి కదా, కలెక్టర్ కు ఎస్పీకి ఎమ్మెల్యేనో ఎంపీఓ మినిస్టరో ముఖ్యమంత్రి పర్మిషన్ ఇవ్వాలి కదా పో అని చెప్పి. వాళ్ళు పో అని చెప్పలేదు కాబట్టి వీళ్ళు రాలే. ఇట్లా ఉన్నారు ఇప్పుడు ఉన్న అధికారులు. ఇక నిందితులకు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో బంధుత్వాలు ఉన్నాయని, అందువల్ల పోలీసులు కేసులు నిర్లక్ష్యం చేస్తున్నారని కుల సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఇందుకే రాజకీయం చేసేది, కులవోని రక్షించలేక బంధువులను రక్షించలేక. తక్షణమే హంతకులందరినీ అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. దాడిని నిరసిస్తూ సోమవారం దళిత బహుజన సంఘాలు, ప్రజా సంఘాలు, కేవీపీఎస్
వివిధ బీసీ సంఘాలు, రజక సంఘాలు, కుల సంఘాల రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల పెద్ద ఎత్తున నిదర్శన ప్రదర్శనలు చేస్తున్నాయి. ఘటనపై డీజీపీ శివధర్ రెడ్డిని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో బీఆర్ఎస్ బృందం, బీసీ జేఏసీ చైర్మన్ తదితరులు డీజీపీని కలిసి డిమాండ్ చేయడం జరిగింది. సంఘటనకు సంబంధించి చర్యలు తీసుకోవాలని. బీసీ కమిషన్ సీరియస్. కుమ్మెర ఘటనపై తెలంగాణ బీసీ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కుల వివక్షకు గురి చేస్తూ రజక కుటుంబంపై దాడిని ఖండించింది. ఘటనలో 2 నెలల చిన్నారి మృతిపై తీవ్రంగా స్పందించింది. ఘటనకు సంబంధించిన పూర్తి నివేదికను 3 రోజుల్లోగా ఇవ్వాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ కమిషన్ ఆదేశించింది. మేరకు బీసీ కమిషన్ చైర్మన్ లేఖలు రాశారు. ఇక గ్రామాన్ని మంగళవారం బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కమిషన్ సభ్యులతో కలిసి సందర్శించనున్నారు. బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించనున్నారు. కుమ్మెర ఘటనపై సీఎం స్పందించాలంటూ సిపిఎం నేత జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. కుమ్మెరలో 2 నెలల చిన్నారి మృతి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. సోమవారం నాగర్ జిల్లాలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్షకు మద్దతు తెలిపి పసికందు కుటుంబ సభ్యులు చంద్రకళ, గణేష్, మౌనికలను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దాడికి కారణమైన సర్పంచ్ అంచనలపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని కోరారు. ఘటన జరిగి 6 రోజులు గడిచిన కేసు నమోదు చేయలేదని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. దాడి నిందితులకు పోలీసుల వత్తాసు. తల్లి ఫిర్యాదు చేస్తే ఎందుకు పట్టించుకోరు? విడిచిపెట్టిన నిందితులను వెంటనే పట్టుకోండి. బాధిత కుటుంబానికి కోటి పరిహారంతో పాటు ఒకరికి ఉద్యోగం కల్పించాలంటూ డీజీపీకి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో బీఆర్ఎస్ బృందం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిరసన కొనసాగడం జరిగింది. కలెక్టరేట్ ఎదుట రజకుల ఆందోళన ఉమ్మడి కరీంనగర్ లో. అరే ఈ విషయం ఎక్కువైతుందిరా బాబు, మీరు ఇది అనుకుంటున్నారు. ఇంకా బిడ్డ మీకు ఇలాంటి పనులు చేస్తే తన్ని రోజులు వస్తాయి కదా, మీరు ఏదో అనుకుంటున్నారు. కుమ్మెరలో కులోన్మాదం కాటు, బగ్గుమన్న బహుజనులు, పసికందు ప్రాణం బలి. దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. పోలీసుల వ్యవహార శైలిపై అనుమానాలు. రాయలసీమలో పగలు పడగెత్తినప్పుడు మహిళలు, పసిపిల్లలపై మారణాయుధాలు లేవలేదు. ఆంధ్రాలో కులకత్తుల కోలాటాల్లో పసిబిడ్డల కుత్తుకలు తెగలేదు. తెలంగాణ రాష్ట్ర చరిత్రపై ఇప్పుడు మరక పడింది. నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గట్టు మల్లన్న జాతరలో ఈ నెల 18న ఓ రజక కుటుంబంపై రెడ్డి సామాజిక వర్గం వారు మూకుమ్మడిగా జరిపిన దాష్టికం బహుజన వర్గాలను రగిలించింది. రెడ్డి సామాజిక వర్గం దాడిలో 2 నెలల పసిగుడ్డు ప్రాణాలు గాలిలో కలిసిపోవడం ఆగ్రహ జ్వాలలను రేపింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీ వర్గాలు ఈ ఘటనకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా గలమెత్తాయి. కుమ్మెర గ్రామ రెడ్ల పెత్తనంపై ఎల్లడల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది సంఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది. 4 రోజులైంది, ఇప్పటికీ చర్యలు లేవు. ఇది కాంగ్రెస్ పార్టీ పాలనకు, వాళ్ళ నీతికి ఇది నిదర్శనం. ఇది ప్రజాపాలనలో ప్రజలకి విలువ లేదు, రక్షణ అసలే లేదు. చూద్దాం. ఎస్ఐ బ్రదర్స్ క్రైమ్ స్టోరీ. వీళ్ళు పాలన వదిలిపెట్టి పెట్టాల్సిన కేసులు పెట్టకుండా భూదందాలు చేసుకుంటే, అవినీతి అక్రమాలు చేసుకుంటే ఇట్లా ఉంది పోలీసుల కొందరిది పనితీరు. ఎస్ఐ బ్రదర్స్ క్రైమ్ స్టోరీ. మహిళలను నమ్మించి 1.2 కోట్ల మోసం. 2 ఎస్ఐలు సహా వారి తండ్రిపై కేసు నమోదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన చోటు చేసుకుంది. పోలీస్ అయ్యండి ఈయన చేసిన పని ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి మనం చూద్దాం మిత్రులారా. వ్యాపారంలో భారీ లాభాలంటూ కుచ్చుటోపి. పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు. 2 ఎస్ఐలు సహా వారి తండ్రిపై కేసు నమోదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన వెలుగు చూసింది. సమాజంలో నేరాలను అరికట్టి బాధితులకు అండగా నిలవాల్సిన పోలీసులే దారి తప్పారు. ఎస్ఐలుగా పనిచేస్తున్న అన్నదమ్ములు 2 ఓ మహిళకు అధిక లాభాలు ఆశ చూపి కోట్లాది రూపాయలు కాజేసి చివరికి ముఖం చాటేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలకలం రేపుతుంది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన బూక్యా కుమారి అనే మహిళకు 2023లో భద్రాచలంలో ఎస్ఐగా పనిచేసిన మహేష్తో పరిచయం ఏర్పడింది. క్రమంలో తాను చెప్పిన వ్యాపారంలో పెట్టుబడి పెడితే తక్కువ కాలంలోనే 35% వరకు అధిక లాభాలు వస్తాయని మహేష్ ఆమెను నమ్మించాడు. నమ్మించడానికి తమ సోదరుడు ఖమ్మంకు చెందిన మరో ఎస్ఐ రాణా ప్రతాప్ ను కూడా రంగంలోకి దించాడు. వీరిద్దరి మాటలు నమ్మిన సదరు మహిళ విడతల వారీగా సుమారు 1.22 కోట్లను పెట్టుబడిగా వారికి అందజేసింది. ఈ వ్యవహారంలో ఎస్ఐల తండ్రి చంద్రయ్య కూడా భాగస్వామిగా ఉన్నట్లు
తెలుస్తుంది. ఇక డబ్బు అడిగితే బెదిరింపులు. పెట్టుబడి పెట్టిన కొంతకాలం తర్వాత లాభాల మాట దేవుడెరుగు. తన అసలు తనకు ఇవ్వాలని కుమారి వారిని కోరగా దాటవేస్తూ వచ్చారు. బాధితురాలు గట్టిగా నిలదీయడంతో బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీసు అధికారులు కావడంతో ఏం చేసినా చెల్లుతుందనే ధీమాతో ఆమెను ఇబ్బందులకు గురి చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా తన డబ్బు తిరిగి రాకపోవడంతో విసిగిపోయిన బాధితురాలు సోమవారం తన వద్ద ఉన్న ఆధారాలతో బూరుగంపాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితులైన ఎస్ఐ మహేష్, ఎస్ఐ రాణా ప్రతాప్ చంద్రయ్యలపై కేసు నమోదు చేశారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి ఇలాంటి అక్రమాలకు పాల్పడడం స్థానికంగా సంచలనం సృష్టించింది. సంచలనం ఏం లేదు, ఇట్లా నడుస్తూనే ఉంటాయి. చిన్న చిన్న విషయాలు ఇవి మనకే పెద్దగా అనిపిస్తాయి ఎప్పుడో ఒకసారి విషయం వరకు. కూతురిపై ప్రియుడితో చెన్నైలో కన్నతల్లి కర్కశత్వం అత్యాచారం చేయించిందంట. కూతురుని కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లి కర్కశత్వానికి పాల్పడింది. వివాహితుల సంబంధం వద్దని చెప్పిన కూతురిపై నిద్ర మాత్రలు ఇచ్చి మరీ ప్రియుడితో లైంగిక దాడి చేయించింది. ఈ దారుణ ఘటన చెన్నైలోని సాలి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం సాలిగ్రామానికి చెందిన వ్యక్తి నగరంలో సెక్యూరిటీ గార్డ్ గా విధులు నిర్వహిస్తూ వారానికి ఒకసారి ఇంటికి వచ్చి భార్య కూతురుని చూసి వెళ్తుండేవాడు. అతని భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో తప్పని చెప్పిన కూతురు ఆ తర్వాత తల్లితో మాట్లాడడం మానేసింది. 20 రోజుల క్రితం బాలికకు జ్వరం రాగా ఫీవర్ మాత్రలు చెప్పి నిద్ర మాత్రలు ఇచ్చి ప్రియుడితో లైంగిక దాడి చేయించింది. ఇటీవల 2 రోజుల క్రితం సైతం అలాగే నిద్ర మాత్రలు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడుతుండగా మెలకువ వచ్చిన బాలిక గట్టిగా కేకలు వేసి తప్పించుకుని పారిపోయింది. నేరుగా బంధువుల ఇంటికి వెళ్లి జరిగిన అఘాయిత్యాన్ని చెప్పి బోరున విలపించింది. తీవ్రమైన కడుపు నొప్పి వస్తుండడంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాలిక కడుపుతో ఉందని వైద్యులు తేల్చారు. సమాచారం అందుకున్న పోలీసులు తల్లిని ఆమె ప్రియుడిని అరెస్ట్ చేసి పోక్సో కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇది తయారయ్యేది ఏం చేస్తాం? పిల్లకి చెప్పాల్సింది పోయి తల్లి గిల్ల చేస్తే ఎవడేం చేస్తాడు? కేరళ బీఫ్ స్టోరీ సినిమా ట్రైలర్ లో బీఫ్ తినిపించే సీన్ వివాదాస్పదం. కేరళ బీఫ్ పరోటా క్రేజ్ ఆన్లైన్ లో వైరల్. బీఫ్ మా విందులో భాగమంటూ పోస్టులు, ఎన్నికల వేళ ఫక్తు ప్రాపగండ సినిమానే అంటూ విమర్శలు. హిందూ యువతులను వంచిస్తున్నారంటూ దర్శకుడు పేర్కొన్నారు. 3 ఏళ్ల క్రితం వచ్చిన కేరళ స్టోరీ దేశవ్యాప్తంగా వివాదాన్ని రేపింది. జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన కేరళ స్టోరీ 2 కూడా కాంట్రవర్సీకి వేదికైంది. మొన్న విడుదలైన కేరళ స్టోరీ 2 ట్రైలర్ ఈ వివాదాన్ని రేపింది. ట్రైలర్ లో హిందూ యువతిని ఓ వర్గానికి చెందిన ఫ్యామిలీ చుట్టుముట్టి బలవంతంగా నోట్లో బీఫ్ కుచ్చుతున్న ఈ సీన్ ఉంది. కేరళలో హిందూ యువతులను మత మార్పిడి చేసి వద్దని వేడుకుంటున్న బీఫ్ బలవంతంగా తినిపిస్తున్నట్లుగా ఈ సీన్ ఉంటుంది. దీంతో కేరళలోని బీఫ్ ప్రియులు ఈ చిత్రీకరణను తప్పుపట్టారు. తమకు బీఫ్ ఇష్టమైన విందు అని, తమ రోజువారీ భోజనంలో తప్పకుండా దాన్ని ఆరగిస్తామని చెప్తున్నారు. కేరళ పరిస్థితులకు ఆ ట్రైలర్ ఏమాత్రం సరిపోవట్లేదని తేల్చి చెప్తున్నారు. కాగా ఈ సినిమా నిజ జీవితాల ఆధారంగానే రూపొందించామని, మత మార్పులు జరుగుతున్నాయని, హిందూ యువతులను వంచిస్తున్నారని సినిమా దర్శకుడు చెప్పారు. ఇక ఎన్నికల వేళ విభజన సినిమా. కేరళలో త్వరలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ విభజన సినిమా తెచ్చారని కొందరు, కేరళలో అలాంటి పరిస్థితులు లేవని, ఇక్కడి ప్రజలు సౌమ్యంగా ఉంటారని మరికొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఉత్తరాది నుంచి వచ్చి కేరళలో నర్సుగా పనిచేస్తున్న యువతి ఆ సినిమాకు వాస్తవానికి పోలికే లేదని, ఇక్కడి ప్రజలు తనను ఎంతో ఆదరించారని, అందుకే స్వేచ్ఛగా ఇక్కడ పని చేసుకుంటున్నారని వివరించారు. దీనిపై కేరళ రాజకీయ నేతలు ఘాటుగా స్పందించారు. కేరళ మంత్రి శివన్ కుట్టి స్పందిస్తూ, మీరు గోవు పేడ తింటే మేము కేరళీలో బీఫ్, మటన్, చికెన్ తింటున్నామంటూ కామెంట్ చేశారు. బీఫ్ పాలిటిక్స్. ట్రైలర్ లో బీఫ్ చిత్రీకరణను వ్యతిరేకిస్తూ కేరళ నుంచి సోషల్ మీడియాలో బీఫ్ తింటున్న ఫోటోలు కుప్పలు తెప్పలుగా పోస్ట్ చేస్తున్నారు. సాధారణం ఏంటంటే సాధ్యతో పాటు పక్కన బీఫ్ ఫ్రైతో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బీఫ్ పరోటా ఇక్కడ సాధారణంగా తినే ఆహారం అని ఈ రెండింటి ఫోటోలు కూడా పోస్ట్ చేస్తున్నారు. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఇలాంటి ఫోటోని సోషల్ మీడియాలో పంచుకున్నారు. కేరళ సాంప్రదాయంలో బీఫ్ కూడా సాధ్యతో చేరిపోయిందని వివరించారు. కాగా సినిమాను వ్యతిరేకిస్తూ కొందరు బీఫ్ ఫెస్టివల్స్ నిర్వహించడం గమనార్హం. ముఖ్యంగా DYFI, SFI సంఘాలు బీఫ్ పరోటా ఫెస్టివల్ నిర్వహించాయి. ఈ సినిమా మత విద్వేషాన్ని ప్రమోట్ చేస్తున్నాయని ఖండించారు. వేరే రాష్ట్రాల వివరాలు ఉన్న ఈ సినిమాకు కేరళ పేరును ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే కేరళ గురించి తప్పుగా చిత్రీకరించిన సినిమాను వ్యతిరేకించాలి. కేరళ లౌకికవాదాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఇలాంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి లౌకిక సోదర భావాన్ని ఎత్తిపట్టాలంటూ కేరళ సీఎం పినరయి విజయన్ పేర్కొన్నారు.
ఇక ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ ఇదో బక్వా సినిమా, అలా కిచిడి కూడా ఎవరు తినిపించరు, బీఫ్ ఎవరు తినిపిస్తారు, వారికి డబ్బులు కావాలి, ప్రజల విభజన కావాలి అంటూ పేర్కొన్నారు. ఇక కేరళ స్టోరీ 2 దర్శకుడు కామాఖ్య నారాయణ సింగ్ మాట్లాడుతూ ఇలా ఎవరు కిచడి తినిపించరు, లడ్డు కూడా తినిపించకూడదు, కానీ మన ఆడబిడ్డలకు ఇలా బీఫ్ తినిపిస్తున్నారు, హిందూ యువతను వంచిస్తున్నారు. కేరళ స్టోరీ 2 సినిమా నిజ జీవితాల ఆధారంగా రూపొందించామంటూ ఆయన పేర్కొంటున్నాడు. ఇక్కడ కేరళలో బీఫ్ సెక్యులర్. కేరళలో 1970ల కంటే ముందు బీఫ్ కు ఇంత ప్రాధాన్యత లేదు, కానీ తర్వాత వచ్చిన సాంస్కృతిక ఆర్థిక మార్పులు బీఫ్ ను కామన్ గా సెక్యులర్ ఫుడ్ గా మారిపోయింది. కేరళలో 40% క్రైస్తవ ముస్లింలే ఉన్నారు, వీరు సాధారణంగా బీఫ్ తింటారు. అలాగే కేరళ నుంచి అరబ్ దేశాలకు భారీగా వలసలు కూడా అక్కడి వారికి బీఫ్ రుచిని అందించాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగవడం, హోటల్ రంగం ఊపందుకోవడం వంటి కారణాలతో బీఫ్ పరోటా చాలా మందికి చేరువైంది. వాస్తవానికి కేరళలో ప్రధానంగా ఫిష్ ఎక్కువ తింటారు. పంటలు, కూరగాయలకు అక్కడి వాతావరణం, వరదలు అనుగుణం కావు. అలాగని హిందువులంతా బీఫ్ లేదంటే మాంసం తినరు అనేది సుస్పష్టం. ఇవి నాటి ప్రధాన పత్రికలోని వార్తా విషయాలు. మిత్రులారా, మీ సూచనలు, సలహాలు, అభిప్రాయాలు ఖచ్చితంగా తెలియజేయండి. అదేవిధంగా మన స్ఫూర్తి న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రులుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.